ఓం నమస్తే. సనాతన హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి శుభ సందర్భంగా మన సనాతన హిందూ బంధువులందరికీ ఒక మంచి పనిని అలవాటు చేయాలనే మంచి ఆలోచనతో శ్రీమద్ భగవద్గీత పఠనం చేయించాలనే ఒక మంచి ఆలోచనతో మీకు ఉచితంగా శ్రీమద్ భగవద్గీతని వితరణ చేయాలని సంకల్పించుకున్నాం అన్నమాట. అయితే చాలామంది భగవద్గీతని అసలు వయసులో ఉన్న యువత చదవచ్చా, లేకపోతే చదవడానికి ఏమేం పద్ధతులు పాటించాలి, లేకపోతే అసలు మేము చదవచ్చా, దీన్ని చనిపోయినప్పుడు మాత్రమే పెడతారు కదా అని కొంతమంది అంటూ ఉంటారనమాట. ఇవి జనరల్గా నేను చాలామంది దగ్గర వినే మాటలు. అందుకోసమే స్పెషల్గా యువతకి, జెన్జీ కిడ్స్కి శ్రీమద్ భగవద్గీతని పరిచయం చేయాలి అని సంకల్పించుకున్నాం అనమాట. అయితే నేను దీనికోసం ఒక అద్భుతమైన మాట చెప్తాను. నేను చదివాను కాబట్టి చెప్తాను. శ్రీమద్ భగవద్గీత ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చదవవచ్చు. మరి దీనికి చదవడానికి కనీసం ఏమైనా పద్ధతులు ఉన్నాయా అంటే ఒక చిన్నగా ఒక 2-3 పద్ధతులు ఉన్నాయంటే ఈ 2-3 రూల్స్ పాటిస్తే సరిపోతుంది. మద్యం మాంసం తీసుకున్న రోజు స్నానం చేసుకొని మీరు చదవచ్చు, ప్రాబ్లం లేదు. మరి మేము ట్రైన్లో జర్నీ చేస్తున్నాము, స్కూల్కి వెళ్తూ ఉన్నాము, లేకపోతే నార్మల్గా మాకు టైం పాస్ అవ్వట్లేదు, మేము ఇంట్లో కూర్చున్నాము, ఇలాగా ఉన్నప్పుడు చదవచ్చా అండి అంటే అద్భుతంగా నువ్వు భగవద్గీతను తీసేసి ఒక్కసారి మనస్ఫూర్తిగా నీ ఇష్టదైవాన్ని స్మరించుకొని ఒక స్టోరీ బుక్ లాగా, ఒక నావెల్ లాగా, లేకపోతే న్యూస్ పేపర్ లాగా నువ్వు భగవద్గీతని చదవడం మొదలు పెడితే నీలో అద్భుతమైన మార్పులు వస్తాయి. కొంతమంది అంటూ ఉంటారు, నాకు చాలా గౌరవం అండి, కానీ నేను చికెన్ తింటాను, మటన్ తింటాను, అందుకోసమే నేను భగవద్గీతని చదవలేకపోతున్నానండి అని అంటూ ఉంటారు. నువ్వు చదవడం మొదలు పెట్టాక మార్పు నీలోనే వస్తుంది. నువ్వే ఆ తర్వాత నీలో ఉన్న చెడు అలవాట్లని మానేస్తావు. ముందు చదవడం ప్రారంభించాలి. చదవడం ప్రారంభిస్తే నీకు అర్థమవుతుంది. అందుకే నేను చెప్తున్నానంటే మీరు చదవడం మొదలు పెట్టండి. మేము ఉచితంగా ఇస్తున్నాం. ఉచితంగా ఎలా ఇస్తాం? మరి మీరు ఎక్కడో వేరే రాష్ట్రాల్లో కాబట్టి వేరే జిల్లాల్లో ఉంటారు. మీరు మీ పూర్తి అడ్రస్ని మాకిస్తే మేము ఉచితంగా మీ ఇంటికే పంపిస్తాము. ఒకవేళ మీ గ్రామాల్లో యువత అంటే యూత్ కమిటీస్ ఉన్నాయి అనుకోండి, లేకపోతే భజన మండలిలు ఉంటాయి, అవి కావచ్చు, లేకపోతే దేవాలయాల దగ్గర భజనలు చేస్తూ ఉంటారు, కీర్తనలు చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి శ్రీమద్ భగవద్గీత, దాంతోపాటు హనుమాన్ చాలీసా, అలాగే గోవింద నామావళి, వీటిని కూడా ఉచితంగా పంపిస్తాము, ఉచితంగా వితరణ చేస్తున్నాము. మీరు దయచేసి మీకు పఠించాలనే సంకల్పం ఉంటే దయచేసి మీరు మాకు మెసేజ్ చేయండి, మేము మీకు ఉచితంగా పంపిస్తాము. చదవడానికి వేరే నియమాలు ఏమీ పాటించక్కర్లేదు. జస్ట్ స్నానం చేసేసుకోండి, మీరు ఎక్కడున్నా మీరు చదవండి. దీన్ని చాలామంది చెప్తా ఉంటారు, యూత్ చదవచ్చు అండి. అద్భుతంగా అందరికంటే ముందు చదవాల్సిందే యూత్, ఈ జెన్జీ కిడ్స్. సో తప్పకుండా చదవడం అలవాటు చేసుకోండి. మరి మాకు అన్ని లాంగ్వేజ్లలో అన్ని భాషల్లో వస్తాయండి అంటే అద్భుతంగా మీకు ఏ భాష కావాలో ఆ భాష మీకు కూడా కింద మెన్షన్ చేయండి. తెలుగు కావాలంటే తెలుగు, హిందీ కావాలంటే హిందీ, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. వాటన్నింటినీ పంపించే బాధ్యత మాది. మీరు చేయాల్సిందల్లా చదవడం.